పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాను వైద్యులు డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్, మండవ మురళీకృష్ణ అందజేశారు. ఒంగోలు సంతపేట శివం శరణాలయంలో కీర్తిశేషులు దేవారెడ్డి తిరుపతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా అందించారు. ప్రేమ, ఆప్యాయత, సహాయానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగను ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ ఆకాంక్షించారు. చైర్మన్ గులపూడి శ్రీహరి, మారెల వివేకానంద తదితరులు పాల్గొన్నారు. తిరుపతిరావు గారి వర్ధంతి, 4వ వర్ధంతి రోజు మళ్ళా అబ్బాయి అయిన దేవారెడ్డి శరత్ గారు ఇక్కడ మన శివం ఫౌండేషన్ ద్వారా మా అందరి చేత మారెల్లి సుబ్బారావు గారు, తర్వాత వివేకానంద్ గారు, మురళీ గారు, మేమందరం కూడా నేను ఈ సందర్భంగా ఇక్కడ వచ్చి పేదవారికి రంజాన్ తోఫా కింద శారీసు, తర్వాత అన్నదానం జరుగుతోంది, బియ్యం కూడా ఇస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు వీళ్ళ ద్వారా ముందుకెళ్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇట్లాంటివి ఇంకా ముందు చేయాలని ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఆయన తిరుపతిరావు గారి వర్ధంతి రోజు జరగాలని ఆశిస్తూ నన్ను ఈరోజు ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇలాంటి శివం ఫౌండేషన్ శ్రీహరి కానీ, అలాగే బొమ్మరిల్లు కానీ, అలాగే సూర్యశ్రీ సర్దార్ కానీ, ఇలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం కానీ, అలాగే దానికి సంబంధించిన కార్పొరేషన్లు కానీ వీళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వాలి, అలాగే అవార్డులు ఇవ్వాలి. ఎవరో పొలిటికల్ రికమెండేషన్తో వెళ్ళే వాళ్ళని ఈ అవార్డులు ఇచ్చి వీళ్ళని డిమోరలైజ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని గుర్తించాలని నేను మరొకసారి ప్రభుత్వం వారికి, అలాగే దీన్ని నిర్వహించే శాఖ వారికి కూడా నేను నిన్న మెసేజ్ కూడా పెట్టాను. ఇలాంటి తప్పులు జరగకుండా ముందు రికమెండేషన్లు కాకుండా నిజమైన సాంఘిక సేవ చేసే వాళ్ళని గుర్తించాలని కోరుకుంటూ, మా నాన్నగారైన దేవారెడ్డి తిరుపతిరావు గారు 4వ వర్ధంతి సందర్భంగా ఇప్పుడు ముస్లిం తోఫా కింద వాళ్ళకి రైసు, చీరలు, అన్నదానం కింద రంజాన్ తోఫా కింద ఇస్తున్నాను. ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం ఇటువంటిది నాన్న వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాను. ఇలానే భవిష్యత్తులో కూడా నాన్నగారి వర్ధంతికి ఏదో ఒక కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. సార్ సరిగ్గా చెప్పండి.